గుడ్ మార్నింగ్ అండి అందరికీ. మళ్ళీ ఈ వీడియో చేస్తే అందరూ నన్ను తిట్టుకుంటారేమో, ఏంటి నీకు ఈ వీడియోస్ అంటే ఇంట్రెస్ట్ ఎందుకు అంటారేమో. కాకపోతే అవేర్నెస్ ముఖ్యం అనేది నా ఫీలింగ్. నేను చాలాసార్లు మోసపోయా కొన్ని విషయాల్లో. సో వేరే వాళ్ళకి ఆ ఇబ్బంది రాకూడదని నేను ఈ వీడియో చేస్తున్నాను. సరే, మరి మన 9 క్యారెట్ గోల్డ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినప్పుడు ఓకే తగ్గుతుందని ఆశపడ్డారు. ప్రజెంట్ గోల్డ్ రేట్ అయితే కాస్ట్ ఎక్కువైపోయింది. మరి ఏం కొనాలని అందరూ ఆలోచిస్తుంటే ఇప్పుడు సిల్వర్ ఆర్నమెంట్స్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఈ సిల్వర్ ఆర్నమెంట్స్ మీద ఇంట్రెస్ట్ యూట్యూబ్ ఓపెన్ చేయగానే మనకు సిల్వర్ ఆర్నమెంట్స్ యొక్క యాడ్స్ చాలా కనిపిస్తాయి. బంగారం రేటు పెరిగిపోయింది, ఇది కొనుక్కోండి, ఇది కొనుక్కోండి. అవును, సిల్వర్ అయితే మనకి రిటర్న్స్ ఉంటాయి కదా అని ఒక భ్రమలో మనం కొనేస్తాం దాన్ని. సో అలా కొన్నప్పుడు అందులో ఎంత మోసం జరుగుతుందో మీకు ఇప్పుడు చెప్తా. మనకి ప్రజెంట్ సిల్వర్ ప్రైస్ వచ్చేసి 90,000 ఉంది. 90,000 అంటే 90% సిల్వర్ అయితే 90,000 ఉంది. 999 సిల్వర్ అయితే దాదాపు 1,00,000 దగ్గరగా ఉంది. సో ఇలా ఉన్నప్పుడు సిల్వర్ ఆర్నమెంట్స్ మనము జనరల్గా మనకి ఆర్నమెంట్స్ అంటే ప్లేట్స్ కానీ ఈ యాంక్లెట్స్, ఈ బౌల్స్ ఇవన్నీ మనకి 80% సిల్వర్తో దొరుకుతాయి. మరి మార్కెట్లో మనకి ఆర్నమెంట్స్ కూడా 80%లోనే దొరుకుతాయి. యాజ్ యూజువల్గా మనకి గోల్డ్లో అయితే ప్యూరిటీని బట్టి ప్రైస్ డిఫరెన్స్ ఉంటుందో సిల్వర్ కూడా అలాగే ఉంటుంది. కాకపోతే ఇక్కడ వచ్చింది ఒక ప్రాబ్లం ఏంటి తెలుసా, మనకి సిల్వర్ 3 రేంజెస్లో దొరుకుతాయి ఇక్కడ కూడా. ఒకటి యాంటిక్ సిల్వర్, ఇంకొకటి నార్మల్ సిల్వర్, ఇంకొకటి జ్యువెలరీ మేకింగ్ సిల్వర్. యాంటిక్ సిల్వర్ నార్మల్ సిల్వర్ కంటే 50% ఎక్కువ ప్రైస్. అంటే ఇప్పుడు మనకు 1 గ్రామ్ 90 రూపీస్ ఉందనుకోండి, యాంటిక్ సిల్వర్ మనం దానికి 50 రూపీస్ అడిషన్, అంటే ఇప్పుడు 90 రూపీస్ 140 రూపీస్ పర్ గ్రామ్ పడుతుంది. యాంటిక్ సిల్వర్ 140 రూపీస్ పర్ గ్రామ్ పడుతుంది, నార్మల్ సిల్వర్ అయితే 90 రూపీస్ పర్ గ్రామ్ పడుతుంది. సో మనం యాంటిక్ సిల్వర్ చూడడానికి చాలా బాగుంటుందంటాం. అది యాంటిక్ సిల్వర్ ఎప్పుడు లో వెయిట్స్లో రాదండి, అది హెవీ వెయిట్స్లో వస్తుంది. ఈ యాంటిక్ సిల్వర్ అందరూ కొనలేరు, చాలా ప్రైజీగా అనిపిస్తుంది. ఎందుకంటే మనం 140 రూపీస్ పర్ గ్రామ్ పెట్టినప్పుడు మనకి సిల్వర్ మనం ఒకవేళ రిటర్న్ చేసినప్పుడు సిల్వర్ ప్రైజే ఇస్తారు. కానీ ఈ యాంటిక్ ఫినిషింగ్ కోసం, ఆ కార్వింగ్ కోసం ఏదైతే మనం ఇన్వెస్ట్మెంట్ చేసింటామో 50 రూపీస్ ఎక్స్ట్రా, అది మనకి ఎప్పుడు రిటర్న్స్లో రాదు. ఇంకా ఆర్నమెంట్స్కి వచ్చేసరికి ఈ సిల్వర్ ప్రైస్ పెరిగే కొద్దీ ఆర్నమెంట్స్లో పర్ గ్రామ్ సిల్వర్ రేట్ పెరుగుతూ వస్తుంది. ఇప్పుడు ప్రజెంట్ 350 రూపీస్ పర్ గ్రామ్ నడుస్తుంది ఆర్నమెంట్స్ అయితే. సో ఫ్యూచర్లో 150 రూపీస్ పర్ గ్రామ్ అయిందనుకోండి, ఇది ఆటోమేటిక్గా 500 రూపీస్ పర్ గ్రామ్గా ఛార్జెస్ చేస్తారు. మనం ఆర్నమెంట్స్ తీసుకున్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 గ్రామ్స్లో ఒక ఆర్నమెంట్ తీసుకున్నాం అనుకోండి, 10 గ్రామ్స్ ఇంటూ 500 5,000 రూపీస్ అవుతుంది. సో మనకి 10 గ్రామ్స్కి యాక్చువల్ కాస్ట్ ఎంత, 500 రూపీస్ 1,000 రూపీస్, అంటే రిమైనింగ్ 4,000 రూపీస్ మనం వేస్ట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్. మీకు రిటర్న్స్ ఉంటాయని మనల్ని షోరూమ్స్ వాళ్ళు అట్రాక్ట్ చేస్తారు, కానీ దాంట్లో చాలా రాంగ్ అండి, ఫాల్స్. దయచేసి సిల్వర్ ఆర్నమెంట్స్ కొని లాస్ అవ్వకండి. ఇది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను. సో సిల్వర్ ఆర్నమెంట్స్లో 3 వెరైటీస్, గోల్డ్లో లాగానే సిల్వర్లో కూడా ఉంటుంది. ఆలోచించి కొనండి. ఇక్కడ సిల్వర్ ఆర్నమెంట్స్ కొనేటప్పుడు మనకి మేకింగ్ ఛార్జెస్, దానికి తీసుకునే బిఏ డబుల్గా ఉంటుందండి. మేకింగ్ ఛార్జెస్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 1/2 kg అంటే 500 గ్రామ్స్ ప్లేట్ తీసుకున్నాం అనుకోండి, దానికి విఏ వచ్చేసి 200 గ్రామ్స్ విఏ తీసుకుంటారు. 100 నుంచి 200 మధ్యలో విఏ అనేది తీసుకుంటారు. మేకింగ్ ఛార్జెస్ పర్ ప్లేట్ 5,000 to 7,000 ఛార్జెస్ చేస్తారు. సో మనం సిల్వర్ తీసుకున్నప్పుడు మనం ఒకవేళ ఒక 5 years తర్వాత దాన్ని ఎక్స్చేంజ్ చేసుకుంటాం అనుకోండి, మనం ఈ 500 గ్రామ్స్కి కాకుండా మనం ఎక్స్ట్రాగా 200 గ్రామ్స్కి అమౌంట్ పే చేసింటాం, మేకింగ్ ఛార్జెస్ ఒక 5,000 పే చేసింటాం. ఇవన్నీ మనకు ఎక్స్చేంజ్ చేసినప్పుడు వేస్ట్ అవుతాయి. సో సిల్వర్ కొనే ముందు జాగ్రత్తగా కొనండి, ఆలోచించి కొనండి. మళ్ళీ ఇది ఎక్స్చేంజ్ చేసేస్తాం అనే ఉద్దేశంతో ఇయర్లీ వన్స్ ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు, కొత్త వెరైటీ మార్చేసుకోవచ్చు అనుకుంటే మనం చాలా లాస్ అయిపోతాం. ఈ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఆలోచించి సిల్వర్ పర్చేజ్ మాత్రం చాలా కేర్ఫుల్ ఉండాలండి. అది తక్కువ ప్రైస్ కనిపిస్తుందని టకాటక మనం కొనేస్తాం, కానీ సిల్వర్ మాత్రం ఎంత ఆలోచించి కొంటే మనకి బెనిఫిట్స్ అలా ఉంటాయి. ఓకే, ఈ యాంటిక్ నార్మల్ జ్యువెలరీ, సిల్వర్ జ్యువెలరీ కొనే ముందు చాలా ఆలోచించండి.
మన పర్ గ్రామ్ 100కి అది 500 రూపీస్ డిఫరెన్స్, 400 రూపీస్ డిఫరెన్స్. ఈ 400 మనం ఎక్స్చేంజ్ చేసినప్పుడు 50% ఇస్తానంటాడు. సో ఆల్మోస్ట్ మనకి 350 రూపీస్ లాస్ అయిపోతుంది. సో కొంచెం ఆలోచించి కొనండి. సిల్వర్ ఆర్నమెంట్స్ అస్సలు కొనకండి. ఇది నా సజెషన్ అనుకోండి, ఇంకేదైనా అనుకోండి. సో ఇప్పుడు సిల్వర్ ఆర్నమెంట్స్ అయినా మినిమం ఒక నెక్లెస్ కొనాలన్నా 15,000 to 20,000 అవుతుంది. ఇప్పుడు అది కూడా 15,000 to 20,000 ఒక నెక్లెస్ కొంటే దాంట్లో మనకు వర్త్ 5,000 to 6,000 ఉంటుంది. రిమైనింగ్ 14,000 వేస్ట్ ఆఫ్ మనీ. దయచేసి ఈ సిల్వర్ ఆర్నమెంట్స్ కొనడానికి అస్సలు ట్రై చేయకండి. ఇది వేస్ట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్. ఆలోచిస్తారనుకుంటున్నాను. డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.